సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలోని పేదలకు చెందిన భూదాన్ అసైన్మెంట్ భూములను కీర్తి సిమెంట్ యాజమాన్యం కబ్జా చేస్తూ రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ గేటు ఎదుట బైఠాయించిన రైతులకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎడ్ల బండితో పరిశ్రమ గేటు ముందు రైతులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. మాజీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి భూదాన్ అసైన్ భూముల బాధితులకు అండగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల భూములను అన్యాయంగా ఆక్రమించిన సువర్ణ యాజమాన్యం పదహారు ఎకరాలలో కీర్తి యాజమాన్యం వారు లీజుకున్నది 354 ఎకరాలే. అది అథెంటిక్ డాక్యుమెంట్ కూడా ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ అనేక విధాలుగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పత్తి విత్తనాలు కానీ అనేక విధాలుగా సాగు చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ యొక్క పంటను ఖరాబు చేస్తూ అనేక విధాలుగా టిప్పలతోనే రాళ్ళు రప్పలు వేసుకుంటా అనేక విధాలుగా అథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అనేక విధాలుగా యాజమాన్యం వారు వాళ్ళని పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క మద్దతుతోని వాళ్ళు రైతులను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఈ ఇబ్బంది పెట్టినటువంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా ఏదైతే రైతులను అన్యాయంగా ఆక్రమించుకున్నట్లయితే వచ్చినా కూడా మట్టి తోలి డాక్యుమెంట్స్ రైతులు కొన్న తర్వాత కూడా వాటికి ఒక్కలు పెట్టి